నమస్కారం. భారత అంతరిక్ష చరిత్రలో ఇది నిజంగా ఒక చరిత్రాత్మక ఘట్టం. అవునవును. 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రాకేష్ శర్మ గారి తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అంటే ఐఎస్ఎస్లో అడుగుపెట్టిన రెండో భారతీయుడు. అక్కడ నివసించిన తొలి భారతీయుడు కూడా. అవును, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా. ఈరోజు మనం ఆయన ప్రయాణం, ఆ యాక్సియం 4 మిషన్, ఇంకా దాని ప్రాముఖ్యత గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. మన దగ్గరున్న సమాచారం అంటే వార్తా కథనాలు, ప్రభుత్వ ప్రకటనల ఆధారంగా శుక్లాగారి నేపథ్యం నుంచి మొదలుపెట్టి ఆయన చేసిన ప్రయోగాలు, వాటి ప్రాముఖ్యత అన్నిటినీ చర్చిద్దాం. సరే, మరి ముందుగా గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఎవరు? ఆయన నేపథ్యమేంటి? శుభాంశు శుక్లాగారు అక్టోబర్ 10, 1985న లక్నోలో పుట్టారు. లక్నో? అక్కడే సిటీ మాంటెస్వరీ స్కూల్లో చదివారు. తర్వాత ఎన్డీఏ అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఆ తర్వాత ఐఏఎఫ్ అకాడమీలో శిక్షణ పొందారు. ఓ! అంతేకాదు, బెంగళూరు ఐఏఎస్సీ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో ఎంటెక్ కూడా చేశారు. అంటే మంచి అకాడమిక్ నేపథ్యముంది. మరి ఆయన వాయుసేన అనుభవం, ఫైటర్ పైలట్ నుంచి వ్యోమగామిగా మారడం, అది విశేషమే కదా? నిజమే. 2006లో వైసన్లో చేరారు. ఇప్పుడు గ్రూప్ కెప్టెన్. సుఖోయ్ SU-30 MKI, MiG-21, 29, జాగ్వార్ ఇలా చాలా రకాల ఫైటర్ జెట్స్ నడిపారు. దాదాపు 2000 గంటలకు పైగా ఫ్లయింగ్ అనుభవం ఉందన్నమాట. అబ్బా! ఆ అనుభవమే వ్యోమగామి శిక్షణకు మంచి పునాది వేసింది. 2019లో మన వ్యోమనాట్ కార్యక్రమానికి ఎంపికయ్యారు. అవును, గగన్యాన్కి ఎంపికైన నలుగురిలో ఒకరు కదా? అవునవును. రష్యాలోని యూరీ గగారిన్ సెంటర్లో, మన ఇస్రో బెంగళూరు కేంద్రంలో కూడా కఠిన శిక్షణ తీసుకున్నారు. గగన్యాన్కి ఎంపికైన ఆ నలుగురిలో ఈయన ఒకరు. ఆ బలమైన నేపథ్యంతోనే ఇప్పుడు యాక్సియం 4 మిషన్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అసలు ఈ యాక్సియం 4 మిషన్ ఏంటి? శుక్లాగారి బాధ్యతేంటి ఇందులో? ఇది యాక్సియం స్పేస్ అనే ఒక ప్రైవేట్ సంస్థ నాసా, స్పేస్ ఎక్స్ సహకారంతో చేస్తున్న మిషన్. వాణిజ్యపరమైనది. మన ఇస్రో కూడా ఇందులో భాగస్వామే. సరే. ఈ మిషన్లో శుక్లాగారు క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్, దానికి గ్రేస్ అని పేరు, దానికి పైలట్గా అంటే స్పేస్ క్రాఫ్ట్ కమాండర్గా ఉన్నారు. ఇది చాలా పెద్ద బాధ్యత. ఓ, కమాండర్! మరి ప్రయోగం, ఐఎస్ఎస్ చేరిక ఎలా జరిగాయి? జూన్ 25, 2025న మన టైం ప్రకారం మధ్యాహ్నం 12:01కి అమెరికాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించారు. దాదాపు ఒక రోజు పట్టింది ప్రయాణానికి. జూన్ 26న ఐఎస్ఎస్తో విజయవంతంగా అనుసంధానమైంది. గ్రేట్! శుక్లాగారు, మిగతా సిబ్బంది ఐఎస్ఎస్లోని హార్మోని మాడ్యూల్లోకి వెళ్లారు. అక్కడ కమాండర్ పెగ్గీ విట్సన్ బృందం వాళ్లకి స్వాగతం చెప్పింది. ఈ మిషన్ ఎంతకాలం ఉంటుంది? మిగతా సిబ్బంది ఎవరు? సుమారు 14 రోజులుంటారక్కడ. 2 వారాలు. శుక్లాగారుతో పాటు అమెరికాకు చెందిన అనుభవజ్ఞురాలు కమాండర్ పెగ్గీ విట్సన్, ఇంకా పోలాండ్ నుంచొకరు, హంగేరీ నుంచి ఒకరు ఉన్నారు. స్లావోష్ ఉజ్నాన్స్కీ విస్నియవ్స్కీ, టిబోర్ కపు అని. ఓ, అంతర్జాతీయ బృందమన్నమాట. అవును. మరి ఐఎస్ఎస్లో శుక్లాగారి పనేంటి? ముఖ్యంగా మన దేశం కోసం ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నారు? ఇది చాలా ఆసక్తిగా ఉంది. అవును, ఇది చాలా ముఖ్యం. అక్కడ దాదాపు 60 రకాల సైంటిఫిక్ స్టడీస్లో పాల్గొంటున్నారు. 60? అందులో 7 ప్రయోగాలు ప్రత్యేకంగా మన భారతదేశానికి సంబంధించినవి. అంటే దీన్ని బట్టి భారత్ గగన్యాన్తో పాటు భవిష్యత్తు అంతరిక్ష ప్రణాళికల మీద కూడా దృష్టి పెట్టిందని అర్థమవుతోంది. ఎలాంటి ప్రయోగాలవి? కొంచెం చెప్పండి. ముఖ్యంగా సూక్ష్మ గురుత్వాకర్షణలో అంటే జీరో గ్రావిటీ లాంటి స్థితిలో మెంతికూర, పెసలు లాంటివి ఎలా పెరుగుతాయో చూస్తున్నారు. ఆహా, అంతరిక్షంలో వ్యవసాయంలాగా? ఒక రకంగా అంతే. అలాగే తినదగన మైక్రో ఆల్గే అంటే సూక్ష్మ శైవలాలు పెంచడం. భవిష్యత్తులో సుదూర ప్రయాణాల్లో వ్యోమగాములకు ఆహారం అక్కడే పండించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది కదా. నిజమే. ఇంకా టార్డిగ్రేడ్లు అనుంటాయి, వాటర్ బేర్స్ అంటారు. అవి ఎంత కఠిన పరిస్థితుల్లోనైనా బతుకుతాయి. అవి అంతరిక్షంలో ఎలా ఉంటాయో, వాటి పునరుత్పత్తి ఎలా జరుగుతుందో స్టడీ చేస్తున్నారు. ఇది బయోటెక్నాలజీకి హెల్ప్ అవుతుంది. అలాగే సైనోబాక్టీరియా వాడి CO2ను ఆక్సిజన్గా మార్చే ప్రక్రియను పరీక్షిస్తున్నారు. స్పేస్ స్టేషన్లలో గాలి కోసం ఇది ముఖ్యం. ఇంకా వ్యోమగాముల కండరాల ఆరోగ్యం, వాళ్ల మానసిక స్థితి మీద కూడా కొన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఈ మిషన్ మన దేశానికి వ్యూహాత్మకంగా ఎంత ముఖ్యమైనదో అర్థమవుతోంది. ఖచ్చితంగా. 41 ఏళ్ల తర్వాత మానవ సహిత అంతరిక్ష యాత్రల్లో భారత్ మళ్లీ క్రియాశీలంగా మారడమిది.
గగన్యాన్కి ఇదొక రకంగా ట్రయల్ రన్ లాంటిది. అవును. 2027లో గగన్యాన్ అనుకుంటున్నారు కాబట్టి ఈ అనుభవం చాలా కీలకం. అంతేకాదు, భవిష్యత్తులో మన సొంత స్పేస్ స్టేషన్ అంటే భారతీయ అంతరిక్ష స్టేషన్ ఏర్పాటు కూడా ఇది పునాది లాంటిది. ఐఎన్ఎస్ స్పేస్ వాళ్ళు కూడా ఇదే చెప్పారు కదా. అవును, ఐఎన్ఎస్ స్పేస్ చైర్మన్ చెప్పినట్టు శుక్లా గారికి ఇక్కడ దొరికే ఆపరేషనల్ అనుభవం మన దీర్ఘకాలిక అంతరిక్ష ప్రణాళికలకు చాలా ఉపయోగపడుతుంది. ఈ చారిత్రక ఘట్టం పట్ల జనస్పందన ఎలా ఉంది? శుక్లా గారు చదివిన లక్నో స్కూల్లో అయితే లాంచ్ చూడ్డానికి పెద్ద వాచ్ పార్టీ ఏర్పాటు చేశారట. అదా? బావుంది. అంతర్జాతీయంగా కూడా మంచి ప్రశంసలొస్తున్నాయి. ఇది అంతరిక్ష సహకారంలో ఒక మైలురాయి అని అంటున్నారు. నిజంగా గర్వకారణం. ఒక ఫైటర్ పైలట్ అంతరిక్షంలో శాస్త్రవేత్తగా మారి ప్రయోగాలు చేయడం. శుక్లగారి ప్రయాణం మన అంతరిక్ష అన్వేషణలో ఒక కొత్త అధ్యాయం. ఇది గగన్యాన్కి, మన భవిష్యత్ లక్ష్యాలకి మంచి ఊపునిస్తుంది. అవును, ఖచ్చితంగా. సరే, ముగించే ముందు శ్రోతలకు ఒక ఆలోచన. ఈ సూక్ష్మ గురుత్వాకర్షణ ప్రయోగాలు, ముఖ్యంగా పంటల పెంపకం, టార్డిగ్రేడ్ల మనుగడ లాంటివి, ఇవి కేవలం అంతరిక్ష యాత్రలకే పరిమితమా? లేక భూమి మీద మనం ఎదుర్కొంటున్న ఆహార భద్రత, వాతావరణం మార్పు లాంటి సమస్యలకు ఏమైనా కొత్త పరిష్కారాలు చూపించగలవా? దీని గురించి ఆలోచించవచ్చుగదా? మంచి ప్రశ్న. దాని గురించి ఆలోచించాలి.